నేను మీ మాధురి. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ఈ విషయాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇవి తలుచుకొని మన రోజును కూడా మొదలు పెట్టాలని చెప్తాను నేనైతే. అదేంటి అంటే, మనుషులు అనేవాళ్ళు మారిపోతూ ఉంటారు. ఈ రోజున్న మనిషి రేపు అదే విధంగా మనతో ఫ్రెండ్షిప్ కానివ్వచ్చు, రిలేషన్షిప్ కానివ్వచ్చు, మనతో ఎలాంటి కాన్వర్జేషన్స్ కానివ్వచ్చు, మనతో అసలు కాంటాక్ట్లో కూడా కావచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మనుషులు మారిపోతూ ఉంటారు. ఇక ప్రేమలు మనకు దగ్గర అవ్వచ్చు, దూరం అవ్వచ్చు, లేదంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోయి మనకి బాధని మిగల్చు, ప్రేమ బాధని ఇవ్వచ్చు. ప్లస్ ఫ్రెండ్స్ కూడా, ఆఖరికి మనము ఎంతగానో నమ్మిన ఫ్రెండ్స్ కూడా మనం మోసం చేసి వెళ్ళచ్చు. అది వాళ్ళు మనల్ని చేసుకున్న అపార్థం వల్లనో కానివ్వచ్చు, లేదు అంటే మనం తెలుసో తెలియకో నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ చేసి ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, వీటిల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకు అంటే ఇది జీవితం. జీవితం అంటేనే కష్టసుఖాల పయనం కాబట్టి ఎప్పుడు కష్టాల్లోనే మన ప్రయాణం ఉండదు, ఎప్పుడు సుఖాల్లోనే మన ప్రయాణం ఉండదు. రెండు మిక్స్ అయ్యి మన జీవితము వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఏదైనా జరగచ్చు లైఫ్లో, ఏ టైంలో జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఈ నిమిషం జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు. సో ఏది జరిగినా కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటి అంటే జీవితం మాత్రం ఎక్కడ ఆగిపోదు, కాలం మాత్రం ఎక్కడ ఆగిపోదు. జీవితం కొనసాగుతూనే ఉంటుంది, కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. నీకే సమస్యలు వచ్చాయి కదా అని అట్లీస్ట్ నీ ఒక్కళ్ళ విషయంలో అయినా కాలం ఆగిపోదు, నీ ఒక్కళ్ళ విషయంలో అయినా జీవితం అనేది ఆగిపోదు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఎవరైతే మన ఈ పరిస్థితికి కారణమయ్యారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టేసుకుందామా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకుందామా అంటే ఎంతవరకు పెట్టుకోగలం? ఎంతమందితో పెట్టుకోగలం? కొన్ని విషయాలు జరగటానికి కొంతమంది కారణం కావచ్చు, ఇంకో విషయం జరగడానికి ఇంకొంతమంది కారణం కావచ్చు. ఇలా అందరి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఆ ఆర్గ్యుమెంట్స్ మొత్తంలో కూడా మనమే గెలవగలమన్న నమ్మకం మనకుందా? అసలు అవసరమా ఆర్గ్యుమెంట్స్? ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమొస్తుంది? నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ తిరిగి వస్తాయా? ఇంకొంచెం పెరుగుతాయి, కానీ తరిగేది ఏముండదు అనమాట. కాబట్టి ఎవరైతే ఈ పరిస్థితికి కారణమయ్యారో వాళ్ళని ద్వేషిద్దామా పోనీ? అది కుదురుతుందంటారా? ఏమవుతుంది ఆ ద్వేషము చెప్పండి? ఆ ద్వేషం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి? ఒకరిని మనం ద్వేషించినా, ఒకరు మనల్ని ద్వేషించినా, ఎవరికైనా లైఫ్లో జరిగేది ద్వేషం అనేది ఒక శాపం లాంటిది అనమాట. మనము ఎవరితోనూ ద్వేషించబడకూడదు, ఎవరు మనల్ని ద్వేషించకూడదు, ఆ లెవెల్కి వెళ్ళకూడదు అనమాట. నువ్వు రోజు పడిపోతున్నావా? పర్వాలేదు, పైకి లేగు, మరలి లేచి ఎందుకు ఇలా పడిపోతున్నారా నేను అని చెప్పేసి దిగులు పడకు, రిగ్రెట్ ఫీల్ అవ్వకు. ఇవే నన్ను పైకి లేపటానికి, లైఫ్లో నేను పైకి రావడానికి నాకు ఉపయోగపడే లెసన్స్ అని అనుకో. ఎప్పుడూ కూడా వర్రీ అవ్వకు. యాక్సెప్ట్ చేసి, సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి, ఓకే ఇలా జరుగుతుందా, సరే కానివ్వు, లైఫ్ నాకు ఇదే ఇచ్చింది, నేను దీన్ని తీసుకొని వెళ్తాను అని అనుకో. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకు. ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తామో అంతగా బాధపడతాం. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా కృతజ్ఞత చూపించు. అంటే ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నీ వెంట ఉండి నిన్ను వెన్ను తట్టి నీతో ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండు, కృతజ్ఞత చూపించు అనమాట వాళ్ళ మీద ఎప్పుడూ కూడా. అంతేకాని బాధపడిపోకు. ఈ లెసన్స్ అన్నీ ఒక మైళ్ళు రాళ్ళలాగా నీ జీవితంలో ఎదగడానికి నీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వు. ఇంకా ఎందుకు అంటే లైఫ్ అనేది చాలా చిన్నదన్నమాట. లైఫ్ అనేది ఒకే ఒక్కసారి వచ్చే లైఫ్ టైం ఆపర్చునిటీ అనమాట. ఇంకెప్పటికీ రాదు. ఈ మనిషి జీవితంలోనే మనం ఏదైనా చేయగలుగుతాం, అది ఒకసారి మాత్రమే వస్తుంది. కాకపోతే ఈ వన్ టైం ఆపర్చునిటీని యూజ్ చేసుకునే టైంలో ఎలా యూజ్ చేసుకుంటున్నాం, మనము ఎటువైపు వెళ్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెస్టినేషన్ రీచ్ అవ్వాలి కదా అని స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళా పప్పులో కాలేస్తాం. మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది ప్రతి దానికి కూడా. మంచి వైపు మనం ఎప్పుడైతే అడుగు పెడతామో అది డెస్టినేషన్ని లేటుగా రీచ్ చేసినా కానీ ఖచ్చితంగా గమ్యాన్ని మనం చేరుకునేలాగా చేస్తుంది. అదే స్పీడ్గా వెళ్తున్నాం కదా అని చెడు మార్గాన్ని అవలంబిస్తే
అది మన గమ్యాన్ని మనల్ని చేర్చకపోగా మధ్యలో అడ్డంకుల మీద అడ్డంకులు తెప్పించి అధపాతాళానికి మనం తొక్కేసేలా కూడా చేయొచ్చు. గ్యారంటీ లేని డెస్టినేషన్ అనమాట అది. కాబట్టి మనము ఏ డిస్టెన్స్లో వెళ్ళాము, ఏ వేలో వెళ్ళాము అనేది ఇంపార్టెంట్, కానీ ఎంత స్పీడ్తో వెళ్ళాము అనేది అసలు ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి వే అనేది కరెక్ట్ అనమాట. ఇంకోటి, ఎప్పుడూ కూడా లైఫ్లో నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఎదవ మొహమాటాలు ఉంటాయి కదా మనకి, చాలా వాటికి లోపల నో అని అనుకుంటాం కానీ బయటికి చెప్పలేం. కానీ నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, కుండ బద్దలు కొట్టినట్టు ఒక విషయానికి ఏదైనా కాదు అని మనం ఫీల్ అయితే, మన మనసు మనకి వద్దు అని చెప్తే నో అని చెప్పేసి చెప్పడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నేను నో చెప్పడానికి ఇది కారణము అని చెప్పేసి సంజాయిషీలు మాత్రం ఇవ్వద్దు. అలా సంజాయిషీలు ఇచ్చుకుంటా పోతే చాలా సంజాయిషీలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నో అంటే నో, అంతే. ఇవన్నీ కనుక మనం లైఫ్లో నేర్చుకున్నాము అంటే, లైఫ్లో ప్రతిరోజు వీటన్నిటిని మన మైండ్లో పెట్టుకొని మనం వెళ్ళాము అంటే, ఎంత పెద్ద కొండరాయి మన ఎదురుగా వచ్చినా కానీ దాన్ని ఢీ కొట్టుకొని, దాన్ని ముక్కలు చేసేసి, దాన్ని పక్కకు తోసేసి మనము ముందు వెళ్ళి, దాని ఎదురుగా వెళ్ళి ముందుకు సాగి నిరూపించి చూపించగలుగుతాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.